నమస్తే. ఇవాళ నేను ట్రినిటీ హాస్పిటల్స్ దమ్మాయిగూడలో ఉన్నా. ఇక్కడ హాస్పిటల్‌లో ఒక రేరెస్ట్ కేస్ అంటే ఇంటెస్టినల్ మాల్‌రోటేషన్ అనే కేస్‌ని డాక్టర్స్ అయితే వాళ్ళు ట్రీట్ చేయడం జరిగింది. సో, దాని గురించి మనం డాక్టర్స్‌ని అడిగి తెలుసుకుందాం. హలో, నేను డాక్టర్ ఎస్డిఎస్ రాజు, హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ డాక్టర్ ఇన్ దిస్ హాస్పిటల్. ఇది ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది సిన్స్ 8 years మేము ఇక్కడ స్థాపించాము ఫర్ ద పీపుల్ అట్ ద లో కాస్ట్. వాళ్ళకు కన్సల్టేషన్ కానీ అందుబాటులో మంచి ఎండి డాక్టర్లు అవన్నీ టీం మేము ఇక్కడ పెట్టి ఈ హాస్పిటల్ని 2019లో స్టార్ట్ చేసినాము. ఇప్పుడు 8 years అవుతుంది ఆల్రెడీ సక్సెస్ఫుల్ రన్నింగ్. సో మనం ఇక్కడ ఈరోజు ఇంటర్వ్యూ కోసం ఒక రేరెస్ట్ కేస్, చాలా తక్కువ మందిలో ఈ కండిషన్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ తీస్తే 0.2% పాపులేషన్లో, అంటే 1000 మందిలో ఒకరికి చాలా రేర్ కండిషన్ అనేది ఇక్కడ డయాగ్నోస్ చేయడం జరిగింది. ఇక్కడ ఆ పేషెంట్ 18 years బాయ్ చాలా సఫర్ అవుతున్నాడు. ఆయన ఆల్మోస్ట్ 8 years నుంచి ఆ ఇబ్బందితో రకరకాల హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ చాలా తిరిగాడు. వాళ్ళు దాన్ని మామూలుగా చూసి టెస్టులు చేసి ఇందులో ఏం ప్రాబ్లం లేదు, నీకు సైకాట్రీ ప్రాబ్లము, నువ్వు ఆలోచన వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి దాన్ని కొట్టిపడేశారు. అయినా ఆ అబ్బాయి అట్లనే సఫర్ అవ్వకుండా ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. సో మేము అతన్ని అడిగితే చెప్తున్నాడు, ఆయన అసలు బెడ్ మీద ఫ్లాట్గా పడుకోలేడు. టోటల్గా కూర్చొని పడుకోవాల్సి వస్తుంది. ఆయన పడుకున్నప్పుడల్లా లోపల మాల్ రొటేషన్ వల్ల ఆ ఫుడ్ కానీ యాసిడ్ కానీ గొంతులోకి రావడం కానీ వామిటింగ్స్ కావడం కానీ బాగా వెయిట్ లాస్ అయిపోయాడు. ఒక 12 kilos వెయిట్ తగ్గిపోయాడు. సో చాలా సఫర్ అవుతుండే. వాళ్ళ ఫాదర్ కూడా నా దగ్గరకు వచ్చి ఇట్లుంది ప్రాబ్లం అని చెప్తే మేము దాన్ని డీటెయిల్గా స్కాన్లు కానీ ఒట్టిగానే మనం ప్రతిదాని సైకాట్రీ అనకుండా ముందు ఆయన చెప్తున్న ప్రాబ్లం జెన్యున్ అనిపించింది మాకు. లైక్ నిద్రపోవడం, కూర్చొని ఎందుకు నిద్రపోతారు, మామూలుగా సైకాట్రీ ఉన్న వాళ్ళు మామూలుగా పడుకుంటారు. సో ఏదో డౌట్ వచ్చి మేము దాన్ని డీప్గా మాకున్న నాలెడ్జ్తోని దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎక్స్రేలు అవన్నీ తీయడం వల్ల ఆయనకు పేగ్ అనేది మాల్ రొటేషన్, మనం కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ పెద్ద పేగు మనకు రౌండ్గా ఉంటుంది, స్టమక్లో ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉంటుంది. ఆయనకు ఓన్లీ వన్ సైడ్ ఉంది, ఆ పెద్ద పేగు అంతా ఒక సైడ్కు ఉంది. అండ్ చిన్న పేగు యాక్చువల్గా పెద్ద పేగు మధ్యలో ఉంటుంది, అది పూర్తిగా రైట్ సైడ్లో ఉంది. డైరెక్ట్ కనెక్షన్ ఉంది స్టమక్ ఆ చిన్న పేగు. సో ఆయన ఏదైతే తింటున్నాడో అది డైరెక్ట్గా చిన్న పేగులోకి వెళ్ళి కిందికి పోకుండా మళ్ళీ మీదికి వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇది ఇప్పుడే కాదు, ఆయన ఒక 8 years నుంచి బాధ పడుతున్నాడు ఈ ప్రాబ్లంతో. చాలామంది పిల్లల్లో వస్తుంటుంది, ఇది డయాగ్నోస్ చేస్తారు, సర్జరీ చేస్తారు, కానీ పెద్దలలో చాలా రేరు. నేను లిటరేచర్ చూస్తే ఎక్కడ దొరకలేదు అసలు వరల్డ్లోనే. ఒక పేపర్ ప్రజెంటేషన్ చేయాల్సిన కేసు ఈ ఏజ్లో రావడము చాలా రేరు. సో దాన్ని మేము ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేసి దాన్ని ఈ కండిషన్ ఉంటుంది, ఇట్లాంటి కండిషన్ ట్రీట్మెంట్ కూడా దొరుకుతుంది. ఈ అబ్బాయికి 18 years బాయ్, సో చాలా లైఫ్ చూసేది ఉంది. ఆయన ఫ్యూచర్ ఉంటుంది, చదువుకుంటాడు, ఇంకా నలుగురికి ఈ విల్ బి యూస్ఫుల్. కాబట్టి ప్రొడక్టివ్ ఏజ్ అది. సో ఆ ఏజ్లో మేము రిస్క్ తీసుకొని ఈ అబ్బాయిని బాగా చేస్తే బాగుంటుందని చాలా పెద్ద రిస్క్ సర్జరీ మేము ఇక్కడ ట్రినిటీలో చేయడం జరిగింది. దాన్ని ల్యాడ్స్ ప్రొసీజర్ అంటారు. సో ఏదైతే మాల్ రొటేషన్ పేగు ఇంకో సైడు ఇట్లా రివర్స్లో ఉన్నాయి అవన్నీ మళ్ళీ స్ట్రైట్గా చేసి ఆ కనెక్షన్ అంతా చేసి ఇప్పుడు పేషెంట్ యాజ్ రికవర్డ్, చాలా బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అండ్ ఫస్ట్ టైం ఆయన చూశాను ఇట్లా పడుకోవడం ఫ్లాట్గా. ఎప్పుడు ఆయన లైఫ్ అంతా కూర్చొనే పడుకుంటుండే, ఇంకా ఇప్పటికి కూడా భయపడుతున్నాడు ఫ్లాట్గా పడుకోవాలంటే. సో అంత ట్రామా నుంచి ఆయనను బయటకు తీసుకురావడం జరిగింది. ఆ కండిషన్ ఇంకా డయాగ్నోస్ కాలేదంటే చాలా కాంప్లికేషన్స్ కూడా వచ్చేవి, లైక్ ట్విస్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్ ట్విస్ట్ అయిపోవడము, గ్యాంగ్రీన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడము, అవన్నీ కూడా ఇంకా ఫ్యూచర్లో జరిగేవి. సో అవన్నీ కూడా ఆపి ఇప్పుడు ఆయన మంచిగా సర్జరీతోని ఆ సిమ్టమ్ ఫ్రీ చేసి మన సొసైటీకి కానీ మనకు కానీ ఆయనది ఎంత చేయాలనో ఆ అబ్బాయి మనము ఆయన ప్రోత్సాహం చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ వెరీ రేర్ కేస్.
మన సొసైటీలో కూడా ఇట్లాంటి కడుపు నొప్పి కానీ ఈ పడుకోనికి రాకపోవడం కానీ ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఈ కండిషన్ కూడా మీరు మైండ్లో పెట్టుకొని డయాగ్నోస్ చేయొచ్చు, వాళ్ళకు ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఇది కూడా మీకు యూజ్ అవుతుంది యాజ్ ఎ మీడియా. మీరు అందరికీ ఇది చూపించిన వాళ్ళందరికీ డాక్టర్లు కానీ వీళ్ళు చూసి కూడా ఇట్లాంటి కండిషన్ కూడా ఉంటుంది, దీనికి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు అని మీరు తెలుసుకోగలుగుతారు. ప్లస్ మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ సర్జరీ సక్సెస్గా చేయడం వల్ల. సో ఫ్రమ్ ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ సర్జరీ. నేను డాక్టర్ చంద్రిక అండి. నేను సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో నేను ఇక్కడ ట్రినిటీ హాస్పిటల్లో లాస్ట్ 5 years నుంచి పనిచేస్తున్నానండి. సో ఈ మధ్యనే మనము ఇక్కడ యాక్చువల్లీ మేము చాలా కేసెస్ చూస్తాము. వన్ రేర్ కేస్ అనేది ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 1 weekలోనే చూసామండి. ఈ పేషెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ డిచ్, అంటే తను అసలు ఎట్లా పరిస్థితిలో వచ్చాడంటే పేషెంట్ రెస్ట్లెస్, అస్సలు పడుకోలేకపోతున్నారు, ఫుడ్ తినలేకపోతున్నారు. లాస్ట్ తను 13 years ఉన్నప్పటి నుంచి అంటే ప్రోగ్రెసివ్గా వెయిట్ లాస్ అవడము, కొంచెం అందరి మధ్యలో తింటే పేషెంట్కి కంప్లీట్గా తినలేకపోవడము, ఇంకా అట్లాగని తను మెనీ హాస్పిటల్స్ తిరిగారండి. యాక్చువల్లీ అక్కడ డయాగ్నోసిస్ అవ్వలేదు. ఇంతకీ పేషెంట్కి ఆల్మోస్ట్ సైకియాట్రీ ప్రాబ్లం ఉందని ఆ ఏజ్లో మన చిన్న బాబు పిల్లలకి పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ దగ్గర పంపించడం అనేది జరిగింది. సో పేషెంట్ వాజ్ నాట్ ఏబుల్ టు, ఇప్పుడు వచ్చినప్పుడు పేషెంట్కి సివియర్ పెయిన్ ఉన్నది. మనము పేషెంట్కి అంటే బేసిక్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామినేషన్ హిస్టరీ కంప్లీట్గా తీసుకొని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కొంచెం నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి అని మనసులో డౌట్ వచ్చింది పేషెంట్ డెఫినెట్లీ ఏదో ఒకటి సఫరింగ్ అవుతుంది అని. నెక్స్ట్ సిటీ స్కాన్ చేస్తే మాకు ఈ కండిషన్ అనేది బయటకు పడింది. ఎందుకంటే ఈ కండిషన్ జనరల్గా పీడియాట్రిక్ పేషెంట్సే చూస్తారు. పీడియాట్రిక్ చిన్న వయసులోనే వచ్చే ప్రాబ్లం అప్పుడే తెలుస్తుంది, అప్పుడే ట్రీట్మెంట్ జరుగుతుంది. కొందరికి ఏమవుతుందంటే అప్పుడు ట్రీట్మెంట్ సిమ్టమ్ లేనప్పుడు కూడా ఈ సిమ్టమ్స్ తర్వాత వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మాకు డౌట్ ఉండాలి పేషెంట్ సఫర్ అవుతున్నారంటే ఈ పరిస్థితి కూడా ఉండొచ్చు అని ఫర్దర్గా టెస్ట్ చేయాలి. సో ఆఫ్టర్ ఈ టెస్టులు చేసాక మాకు తెలిసింది మాల్ రొటేషన్ అనేది. పేషెంట్కి సర్జరీకి తీసుకున్నాము. ఫుల్ థ్యాంక్ఫుల్లీ గ్యాంగ్రీన్ అవ్వలేదు, పేగు తిరిగి మళ్ళీ పడలేదు. ఆ ముందే సర్జరీ చేసేసాము. ఈ పరిస్థితి వచ్చే ఛాన్స్ లాస్ట్ నైటే వచ్చినప్పుడు చాలా సివియర్ పెయిన్తో వచ్చాడు పేషెంట్. సో ప్రొసీజర్ చేసినప్పుడు ల్యాడ్స్ ప్రొసీజర్ అని సార్ చెప్పారు కదా, అట్లాగా మనము దానికి 3 procedures ఉంటాయండి. పేషెంట్కి చిన్న పేగు మళ్ళీ తిప్పుతుంది కదా, అది మళ్ళా తిప్పేసి కౌంటర్ క్లాక్ రొటేషన్ చేసేసి పేగు ఎక్కడైనా అడ్డుపడి ఉంది కదా అదంతా ఎడిషన్ సెపరేట్ చేసేసి పేగుని కంప్లీట్గా స్ట్రేట్ పెడతామండి. అంటే దారి కంప్లీట్గా స్ట్రేట్, ఎక్కడ అడ్డులు లేనట్టు చేస్తాము. సో పేషెంట్ పోస్ట్ ఆప్ రికవరీ చాలా మంచిగా అయింది అండ్ హీఈస్ వెరీ హ్యాపీ. ఇంకా ఈరోజు 5th పోస్ట్ ఆపరేటివ్ డే. ఆల్రెడీ హీస్ టేకన్ లిక్విడ్స్ అండ్ డయట్ ఆల్సో అండ్ ఫ్లాట్గా పడుకోగలుగుతారు పేషెంట్. సో ఇట్స్ అ వెరీ రివార్డింగ్ సర్జరీ. పేషెంట్కి మంచిగా చూస్తే నవ్వి నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు మీరు అని ఫీలింగ్ ఉన్నది తనకి. సో ఇట్ ఇస్ వెరీ రివార్డింగ్ సర్జరీ అండి. ఏదైతే ఇప్పుడు అరుదైనటువంటి చికిత్స విషయంలో ట్రినిటీ డాక్టర్స్ చెప్పారో ఆ సంబంధించినటువంటి పేషెంట్తో మనం ఉన్నాం. अभी आप कैसा है भैया, कैसे अभी आपका हालत कैसा है? पहले बहुत सीवियर था, अभी बहुत अच्छा है. बहुत अच्छा है. तो ये तो बहुत रेयर ऑपरेशन का थे, सक्सेस हो गया आपका ऑपरेशन. तो क्या बोलते हैं इस बारे में? 1 week पहले स्टार्टिंग से लाइक 10-15 साल से प्रॉब्लम था, तो फिर फर्स्ट मिसडायग्नोस हुआ, तो मतलब 1 week में पूरा ठीक हो गया. डॉक्टर सब वगैरह. तो अभी आपको बहुत अच्छा है. मैं विश्वास नहीं कर सकता कि मैं ठीक हो गया. डॉक्टरों के बारे में क्या बोलते हैं अभी? डॉक्टर्स बहुत अच्छे हैं. इसके पहले कितने हॉस्पिटल फिरे आप? हॉस्पिटल बहुत पूरे सिटीज़ में, डिफरेंट सिटीज़ गए. अहमदाबाद, हाँ, उधर इंडियाज़ बिगेस्ट हॉस्पिटल का सिविल हॉस्पिटल्स उधर गया. सब उधर मिस डायग्नोस किए, इधर एशियन.
సో ఇప్పుడు మనం పేషెంట్తో ఉన్నాం. అరుదైనటువంటి ఆపరేషన్ సక్సెస్ చేసినటువంటి ఘనత ట్రినిటీ హాస్పిటల్కు దక్కింది. ఈ హాస్పిటల్ బృందం ఒక ఇన్వెస్టిగేషన్ ద్వారా, మెడికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా వీళ్ళు సక్సెస్ అయ్యారు. అరుదైనటువంటి ఆపరేషన్. ఆ పేషెంట్తో ఇప్పుడు మాట్లాడినప్పుడు మేము ఇండియాలో అన్ని హాస్పిటల్స్, ఈవెన్ అహ్మదాబాద్, డిఫరెంట్ సిటీస్, మేజర్ సిటీస్ అన్నీ కూడా తిరిగాము. ఎన్నో హాస్పిటల్ చూపించుకున్న నా వ్యాధి నయం కాలేదు. కానీ ఇక్కడ వీళ్ళ మెడికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ ఆపరేషన్ అయిందని డాక్టర్లు పేర్కొనడంతో ఇవాళ పేషెంట్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నేను డాక్టర్ ప్రగతి. నేను ఇక్కడ సీనియర్ గైనకాలజిస్ట్గా ఉన్నాను ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. సో ఇప్పుడు మన హాస్పిటల్ ఇప్పుడు 7 years అవుతుంది పెట్టి. సో ఇప్పుడు మేడం చెప్పినట్టుగా, సార్ చెప్పినట్టుగా ఈ ఫెసిలిటీసే కాకుండా ఇప్పుడు నేను యాజ్ అ సీనియర్ గైనకాలజిస్ట్ మా టీంలో ఎన్నో ఈ లేడీస్కి సంబంధించిన సమస్యలు చూడటమే కాకుండా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి ట్రీట్మెంట్స్, వాళ్ళకి కావాల్సినవి హార్మోనల్ సమస్యలు కానీ, గైనకాలజీ సమస్యలు కానీ, ఇంకా డెలివరీస్కి సంబంధించినవి ఎనీ హై రిస్క్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఇక్కడ మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ చాలా సీనియర్ ఫిజిషియన్స్, సీనియర్ క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉండడం వల్ల ఎన్నో ఇలాంటి కేసెస్ అన్నీ సాల్వ్ చేయగలుగుతున్నాం. అండ్ ఆల్సో డయాగ్నోస్టిక్స్, ఇక్కడ మన హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే ఈజీలీ అవైలబుల్ డయాగ్నోస్టిక్స్ అండ్ ఇమీడియట్గా మనకి రిజల్ట్స్ అనేవి అందడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మేము కూడా సర్జన్స్ యాజ్ మేడం చెప్పినట్టు గైనకాలజిస్ట్గా నేను చాలా బ్లడ్ తక్కువ ఉన్నా కానీ, ఏదైనా బీపీస్ హై ఉన్నా కానీ, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము తీసుకుని ఈజీగా డీల్ చేయగలుగుతున్నాము. సర్జరీస్ కూడా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. ఎక్విప్మెంట్ పరంగా కూడా ఇక్కడ మాకు చాలా అన్ని సదుపాయాలు ఉండడం వల్ల ఎనీ క్రిటికల్ కేస్ ఇప్పుడు మేడం చెప్పినట్టుగా సర్జరీ చేశాక రికవరీ కూడా పేషెంట్ చాలా ఇంపార్టెంట్. టీమ్ ఆఫ్ నర్సెస్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, న్యూట్రిషన్ డాక్టర్స్ కానీ అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక్కటే సింగిల్ హ్యాండ్తోని కాదు ఇది, దిస్ ఈజ్ అ టీమ్ వర్క్. సో ఇక్కడ ఉన్న టీం ద్వారా అండ్ ఫెసిలిటీస్ ద్వారా ఇంకా ఇవే కాకుండా లాప్రోస్కోపిక్ సర్జరీస్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేయడము, ఇంకా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ బోత్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి, అండ్ ఆల్సో ఐవీఎఫ్ ఫెసిలిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఇంకా ఐయుఐస్, ఇంకా ఏమైనా స్పర్మ్ సమస్యలు, ఇంకేమైనా ఓవరీ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. ఇంకా ఇవే కాకుండా ఆర్థోపెడిషియన్ డాక్టర్స్ కూడా ఇక్కడ చాలా సీనియర్ ఆర్థోపెడిషియన్ డాక్టర్స్ ఉన్నారు మనకి టీమ్ ఆఫ్ డాక్టర్స్. అండ్ వాళ్ళు కూడా ఎన్నో రేర్ సర్జరీస్ చేశారు. ఈ మధ్యకాలంలో మంచి సర్జరీ 2 హిప్ జాయింట్ సర్జరీస్ చేశారు చాలా సీనియర్ డాక్టర్. అవి కూడా ఎంతో చక్కగా సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే చెప్పాను కదా, క్రిటికల్ కేర్ టీం కానీ, ఓటీ టీం కానీ అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇక్కడ. అండ్ ఆల్ ద మోర్ ఏంటంటే మనకి ఫిజిషియన్ ఇక్కడ చాలా సీనియర్ ఫిజిషియన్ సపోర్ట్ ఉండడం వల్ల మనకి ఏమైనా వేరే అంటే పేషెంట్కి షుగర్, థైరాయిడ్, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కానీ మనం ఇక్కడ డీల్ చేయగలుగుతున్నాము. సో ఆల్మోస్ట్ అన్నీ కంక్లూడెడ్గా ఉన్న హాస్పిటల్ అని చెప్పొచ్చు ఈ ఏరియాకి సంబంధించి, అమ్మాయిగూడకి టెరిషరీ కేర్ అంటాం దాన్ని. సో ఆల్మోస్ట్ వీఆర్ ఏబుల్ టు టేక్ ఆల్ ద కేసెస్ అండ్ సక్సెస్ఫుల్లీ ట్రీట్ దెమ్. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం చెప్పారు కదా కేసు, అలాంటివి ఇంకేవో చాలా ఉన్నాయి కేసెస్ మనం సక్సెస్ చేసినవి. సో అవన్నీ అవైల్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ.